యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభ ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మరి గడిచిన వారం మనం మాట్లాడుకున్నటువంటి ఒక బలహీనమైన పరిస్థితులు మీరు చాలా ఈజీగా గెలుస్తున్నారు కదా అని అంటే, నిజానికి గెలుస్తున్నానని చెప్పాను కానీ గెలవలేదు అనేటువంటి విషయమే నాకు అల్టిమేట్గా అర్థమైంది. తరువాత మరొక ప్రశ్న ఆ యవనస్తుడు నాకు ఇచ్చాడు. అతను అన్నటువంటి మరొక మాట ఏంటంటే, మీరు పూర్తిగా దేవునికి అప్పగించుకున్నారా? దట్స్ అ షార్ట్ క్వశ్చన్. మీరు పూర్తిగా దేవునికి అన్ని విషయాల్లో అప్పగించుకున్నారా అన్న అని అడిగాడు. నేను వెంటనే చెప్పాను, ఎస్, నావన్నీ ఆయనవే, ఐఎమ్ నథింగ్, నేను దేవునికి సంబంధించిన మనిషిని కాబట్టి నేను అన్నీ సబ్మిట్ చేసుకున్నాను, అన్నీ అప్పగించుకున్నాను అని ధైర్యంగా చెప్పేశాను. చెప్తూ ఓ మాట కూడా కొంచెం ఎక్స్ట్రా, అంటే కొన్నిసార్లు మనకు అలవాటు అడిగిన దానికన్నా కొంచెం ఎక్కువ సమాచారం కూడా ఇస్తున్నాం. ఎక్కడున్నావు అని అడగక మునిపే ఫలానా వాళ్ళు ఉన్నారు పక్కన మాట్లాడతావా అంటాం కదా. మనం ఎక్కడున్నామో చెప్తే సరిపోద్ది, నీ పక్కన ఎవరున్నారో చెప్పక్కర్లా. సో అట్లాగే నేను కొంచెం ఒక మాట ముందుకేసి, నావన్నీ ఆయనవే, నేను కంప్లీట్గా సబ్మిట్ చేసుకున్నాను. అంతేకాదు నీకు విషయం తెలుసా, నా ప్రాణం కూడా ఆయనకి అప్పగించేశానని చెప్పాను. నా ప్రాణం కూడా ఆయనకి ఇచ్చేసాను. తను చాలా సంతోషించి, మీ గురించి నాకు ఆ డౌట్ లేదండి అన్న అన్నాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత మొదలైంది నాకు నొప్పి. ఒక్కొక్క ప్రశ్న గుర్తు చేసుకుంటూ ఏమడిగాడు, ఏం చెప్పాను, ఏమడిగాడు, ఏం ఆలోచనలు లేకుండా మాట్లాడాను, అది నా నోట్లో నుంచి వచ్చిన మాట, నా హృదయం నిండి మాట, నా అనుభవం నుంచి వచ్చిన మాట అని నేను చాలా నలిగి కొన్ని విషయాలను ఆలోచించినప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. నేను కొన్ని ఆలోచనతో నా పరిస్థితిని నేను చెప్పినంత ఈజీగా నా మనస్సు, నా జీవితం ఉంది అని నేను అనుకోవట్లేదని నేను మాట్లాడుతూ నేర్చుకున్నటువంటి విషయం చెప్తాను. మన భక్తి చేసేటప్పుడు దేవుడు ఏదో చేస్తాడని చాలామంది వెళ్తారు. దేవుడు ఇవ్వాలి, ఇవ్వకపోతే దేవుడిది నేరం, దేవుడు చేతకానోడు, దేవుడు తప్పు చేస్తున్నాడు, ఎన్నాళ్ళు ఇలాగా, ఎంతకాలం ఇలాగా, ఎన్ని సంవత్సరాలు ఇలాగా అని నిందారోపణ చేసుకునే మనసుతోనే దేవుని సన్నిధిలోకి వెళ్తాం. ఆయన ఉన్నవాడనియు, ఆయన సమర్థత కలిగిన వాడనియు, ఆయన సర్వశక్తి కలిగిన వాడనియో అని మొదట ప్రారంభంలో ఆలోచిస్తాం. కానీ నెమ్మదిగా మనకు కావలసినటువంటి పరిస్థితులు మీట్ అవ్వనప్పుడు, మనం ఎదురు చూస్తున్నవి జరగనప్పుడు, మీరు కోరుకున్నవి ఆ రూపంలోనే జరగలేనప్పుడు ఖచ్చితంగా దేవుని మీద మనకు ఒక రకమైనటువంటి ప్రశ్న అనేది వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం దేవుని సన్నిధిలో వెతకడానికి బదులు, అంటే ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కోవటానికి పడే తిప్పలకు బదులుగా దేవుని వెతికితే సరిపోతుంది. కానీ మనం దేవుని వెతకం. దేవుని దగ్గర ఆ సమాధానాన్ని మనకు కావాల్సిన పద్ధతిలో తెచ్చుకోవటానికే విపరీతమైనటువంటి తపన పడుతూ ఉంటాం. ఆలోచించి ఒక నిమిషం నా మాటని మరికొంచెం ముందుకు వెళ్తే ఆలోచించి ఒక విషయం చెప్దాం. మీరు గమనించారు ఎప్పుడైనా, యేసుక్రీస్తు వారు చెప్పబడినటువంటి మాట యొక్క అభిప్రాయం మనం తీసుకుంటే హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. Hebrews 5 chapter 5 verse 7 and 8. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడు యేసుక్రీస్తుకి స్వంత, యేసుక్రీస్తు దేవునికి సొంత, ఆయనలో భాగమైన ఆయన కుమారత్వము, ఆయన పరిపూర్ణతలో తండ్రిని ఎరిగినటువంటి వ్యక్తి శ్రమల ద్వారా ఆయన ఏమయ్యాడంట, దీనుడు, విధేయుడుగా మార్చబడ్డాడు అనే విషయం మనకి ఇక్కడ చూస్తున్నాం. నిజంగా ఆయన విపరీతమైనటువంటి దుఃఖాన్ని వెళ్ళబుచ్చేటువంటి పద్ధతుల్లో కొన్ని పదాలు వాడాడు ఇక్కడ. మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఈయనేమో దేవుని కుమారుడు అని చెప్తున్నాం, ఆయనకేమో దేవుని యొక్క సహాయం కొరకు ఎలా ఏడ్చాడని చెప్తున్నాం. నిజంగా ఒక రాజకుమారుడు ఇక్కడ ఉంటే, ఆ రాజు ఈ దేశానికి పరిపాలన నాయకుడు అయితే, ఆ కుమారుడు ఏడుస్తాడా, బాధపడతాడా, హ్యాపీగా తెచ్చుకుంటాడా? ఆలోచించండి. మీరు జైష్వాల్, ఆ పేరు విన్నారా? జైష్వాల్ అనేటువంటి పేరు క్రికెట్ ఆడేవాళ్ళకి తెలుసు. యశస్వి క్రికెటర్ కాదు, బీసీసీఐ చైర్మన్.
ఏం షా? జైషా. జైషా. ఎవరా జైషా? 4 ఆర్మ్ మిడిల్ ప్లేయరా ఏమన్నా? కెప్టెన్ పోనే? ఎలా సంపాదించుకున్నాడు అతను ఆ పొజిషను? వాళ్ళ నాన్నగారు మన మన పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పోర్ట్ఫోలియోలో ఒక ప్రధానమైనటువంటి అధికారి. కాబట్టి కొడుకు బాధపడితే వస్తుందా, మామూలుగా వచ్చేస్తుందా? ఈయనేమో కుమారుడు అంటే ఎవరు? నేను చెప్పిన జైషా కాదు, యేసుక్రీస్తు. ఈయన దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా తెచ్చుకున్నాడంటే విధేయత. ఏడ్చి బాధపడి దుఃఖపడి కష్టపడి విధేయత తెచ్చుకున్నాడు అని చెప్తున్నాం. అంటే ఈజీగా తెచ్చుకోగలిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుమారుడు మానవ శరీర రీతిగా యథార్థంగా నీవు నేను శ్రమపడిన పద్ధతులతో ఆయన వెళ్ళి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేశాడు. అలాంటి దేవుని సన్నిధిలో విధేయత నేర్చుకోవటానికి ఆయనకి ఏం కారణమైంది అని వెతికితే ఆయన ఏడుస్తూ శ్రమపడుతూ లోబడమే దేవుని దగ్గర నుంచి ఏదైనా తెచ్చుకోవడానికి కారణమైంది. ఏం చెప్పాను? ఏడుస్తూ శ్రమపడుతూ దుఃఖపడుతూ లోబడమే దేవుని దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకోవడానికి. ఏం తెచ్చుకున్నాడు ఇంతకీ? డబ్బులా, ఆశీర్వాదాలా, దీవెనలా, సుఖాలా, సంతోషాలా? అంగీకరించబడేనో అని ఉంది. ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు. ఆ యాక్సెప్టెన్స్ కావాలంటే ఇప్పుడు మనం ఏ పద్ధతిలో వెళ్ళాలి? చాలామంది ఆత్మతో సత్యంతో ఆరాధన చేసి డ్యాన్స్లు వేస్తున్నారు. ఎందుకురా డ్యాన్సులు అంటే ఆడి విశ్రాంతి కోసం, వేస్తున్నవాడి ఆనందం, మానసిక ఆనందాల కోసం. వీటిని దేవుడికి ఆరాధన చేసి ఎంత గొప్ప ఆరాధన జరిగింది అంటున్నారు. ఊటిదే ఈ లేచిన డ్యాన్సులు ఏంటి? దేవుడికి గొప్ప ఆరాధన జరగడం ఏంటి? రేపు వారం నుంచి అందరూ వేస్తారు డ్యాన్సులు, అందరూ ఆరాధన అనుకునేవాళ్లే. ఆలోచిస్తే మన జీవితంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మనం అన్నీ అప్పగించుకున్నామనంటే ఏమైనా అప్పగిస్తే తిరిగి మళ్ళీ ఏమడుగుతున్నాం మనం? యేసు ఏమైనా అడిగాడా దేవుని దగ్గర నుంచి? ఏమీ అడగల. కానీ ఆయన మన కోసం ఆయన ఎలా అప్పగించుకున్నాడు బట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ వేదనతోనూ విధేయతతోనూ శ్రమలతోనూ అంగీకరించబడ్డాడు అని ఉంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఒకసారి ఆలోచించండి. నన్ను అడిగినప్పుడు నేనేమన్నానంటే సబ్మిటెడ్, కంప్లీట్గా అప్పగించుకున్నాను, నా ప్రాణం కూడా నాదంతా అయిందే అన్నంత ఈజీగా. మీరెవరు క్రైస్తవులేనా అని అడిగితే మీరు కూడా ఏమంటారు? మేము క్రైస్తవులు అనేవాళ్ళు కొంతమంది అయితే, నాలాంటి అడ్వాన్స్ మాట్లాడేవాళ్ళు ఏమంటారు? మేము క్రీస్తు వారం అంటారు. ఎవరన్నా అన్నారా? అనొచ్చు. ఈ పదం కూడా క్రైస్తవులు అనొచ్చే. క్రైస్తవులు అంటే ఒక చోట ఆగచ్చు. మేము క్రీస్తు వారం అని అంటే ఏమవుతుంది? మీరు ఎవరు చాలు కానంటే మేము క్రీస్తు వారమి, మేము పలానా పార్టీ అని చెప్పేంత గర్వంగా ఉన్నట్టుంది. యేసుక్రీస్తు వారికి ఆయన అధికారాన్ని తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకున్నాడో ఒక మాట చెప్పాలి. యోహాను సువార్తకు రండి, 19వ అధ్యాయం, జాన్ 19, 19వ అధ్యాయంలో 10వ వచనంలో ఈయన్ని విడిపించడానికి ఓ బ్రదరు చాలా పెద్ద కింగ్ ప్రయత్నం చేస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా? ఆయన ఏమంటున్నాడు? పిలాతు ఏమంటున్నాడు? నిన్ను నేను విడుదల చేయడానికి అధికారం ఉంది, విడిపిస్తా. అతడు ఆల్రెడీ ఎక్కడున్నాడు? శ్రమలో, బాధలో, దుఃఖంలో, వేదనలో. ఇక నెక్స్ట్ ఘట్టం ఏంటి? సిలువ ఘట్టం. ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు. ఇంకా ఆ రాత్రి 4 కోట్లు మారి అక్కడికి వచ్చిన ఆ సిచ్యువేషన్ నుంచి వరస్ట్ అయిపోతుంది. ఇంకా ముద్దు పెట్టేటప్పుడు ఉన్నంత సుఖం కొరడా కొట్టినప్పుడు ఉంటుందా? ఆ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. యేసుప్రభు తెలుస్తుంది, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, నన్ను చెదగొడతారు, పెద్దలకు అప్పగిస్తారు, నన్ను తీర్పు తీరుస్తారు, నన్ను సిలువ వేస్తారు, 3వ రోజు లెగుస్తాను, ఇవన్నీ చెప్తున్నాడు. చెప్పుకోవడానికి బాగానే ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్లోకి వెళ్ళేటప్పుడు విడిపించబడటానికి ఒక పరిస్థితి ఉంది. అలాంటి శ్రమలో నువ్వు ఉంటే ఈ వండర్ఫుల్ మెర్సిఫుల్ ఆప్షన్, ప్రధానమంత్రి క్షమాభిక్ష ఇస్తున్నాడు పిలాతు. ఆయన ఏమన్నాడో చూడండి. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అనెను. ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నది ఏంటంటే, పైనుంచి డెలివరెన్స్ వస్తే నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసే, నా ప్రాణము దుఃఖపడుతుందని నేను చెప్పాను, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలోకి వెళ్తుందని చెప్పాను. నీ చిత్తమైతే పరలోకం నుంచి అయితే గనక నన్ను విడుదల చేయి. ఒకవేళ కాదనుకో, నువ్వు నన్ను విడుదల చేద్దాం అనుకుంటున్నావు చూడు, ఐఎమ్ సారీ, నీ విడుదల నాకు అక్కర్లేదు పో అన్నాడు. ఇప్పుడు 2 విషయాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దేవుని నుంచి విడుదల వస్తుందో లేదో నీకైతే కన్ఫర్మ్ గ్యారంటీ మనకైతే తెలియదు. దేవుని చిత్తం ఆ టైంలో తెలుసుద్దా?
తెలియదు. శ్రమలో విడుదల పొందటమే కదా దేవుని చిత్తం. ఆ విడుదల పొందించే దేవుని చిత్తం ఎదురుగా ఉండి ఒక మనిషి నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే విడిపిస్తాను అంటే అది దేవుని చిత్తం అని అనుకుంటామా కాదా చెప్పండి? అంతేనా? 50,000 కోసం ఎదురు చూస్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను. అందరూ ఇస్తాను బావా నీకెందుకు, ఇస్తాను మాయ్యా నీకెందుకురా నేను హూనా అన్నారు. ఆఖరికి అందరూ ఫోన్లు ఆపేశారు. ఇప్పుడు నాకున్న టెన్షన్ నాకుంది. 50,000 నేను ఇస్తానన్న మాట పడిపోతుంది. అయ్యో ఎలాగను. సరిగ్గా అదే టైంకి ప్రభు నువ్వేదో ఒకటి దారి తీయనంటే రెడ్డి గారు, ఫైనాన్స్ రెడ్డి గారు బెల్లగొట్టాడు. సరిగ్గా నా ముందున్నాడు. బ్రదరు ఏంటి టెన్షన్గా ఉన్నారు, ఏమైనా అవసరమా, నేనున్నానుగా అన్నాడు. ఇప్పుడు నాకు ఏది దేవుని చిత్తం? అప్పు చేయటం దేవుని చిత్తం. అందులో ఇంకేమైనా ఆప్షన్ ఉందా? నా వాళ్ళందరూ కాదన్నప్పుడు నాకు ఎదురుగా దొరికినటువంటి సహాయమే కదా ఆర్థిక సహాయం. అందులో ఎవడొచ్చిస్తాడు ఈ రోజుల్లో? షూరిటీలు గిరిటీలు. ఆయనైతే 50,000 కాదు 2 లక్షలు కూడా నోటు తీసుకోడు. ఆ తర్వాత నన్ను తిప్పుతాడు. తర్వాత విషయం డైరెక్ట్గా అలాంటి పరిస్థితి. ఇప్పుడు పిలాతు విడుదల చేస్తానంటే విడుదల పొందటానికి అవసరతలో పెయిన్ ఎదురుగా తెలుసుకున్న, ఎలాంటి శ్రమ అనుభవించబోతున్నాడో తెలుసుకున్న ఒక వ్యక్తి నాకు దేవుడి నుంచి విడుదల వస్తే ఒప్పుకుంటాను, నా ప్రాణం మరణం అయిపోయినా, నా ప్రాణం నలిగిపోతున్నా నేను నీ నుంచి ఏం తీసుకోను, గెడౌట్ పోరా అన్నాడు. అంటే తిరస్కరించాడు. మరణమును వదిలి శ్రమను పొందుకోవటానికి ఇష్టపడి అతడు దాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి మనం మాట్లాడితే యేసు ప్రభువు దగ్గర ఉన్నవన్నీ ఎవరివి? ఆయనవా దేవునివా? ఆయన తన పార్ట్ అంతా దేవునికి ఇచ్చేసుకున్నాడా? తన దగ్గర ఏమైనా ఉంచుకున్నాడా? నిజం చెప్పండి. మొత్తం ఆయనంతా యేసు ప్రభుదేనా? ఆయన బలం ఎవరిది? ఆయన కార్యాలు ఎవరివి? దేవుని ఆత్మవి. యేసు ప్రభు ఏమైనా స్పెషల్ కార్యక్రమాలు ఏం చేశాడా? పరిశుద్ధాత్మ వలన కదా జరిగించాడు. అన్నీ ఎవరివి? ఎవరిని మహింపరిచాడు. అందుకే ఈరోజు ఒక చిన్న మనిషి ఎవరినో పేరు పెట్టి పిలిచేస్తే చప్పట్లు కొట్టేస్తున్నారు. దేవుని మహింపరచబడాల్సిన విషయంలో మనుషులు పొందుతుంటే ఆ యేసు నావేవి కాదురా బాబు, ఇవన్నీ దేవునివే, ఇవన్నీ దేవుని మహింపరచడానికని తన అన్ని విషయాల్లో దేవునికి మహింపరచుకుంటున్నాడు. అతను ప్రాణమును సైతం విడుదల పొందించుకోవటానికి నాకేమీ అక్కర్లేదు, అంతా దేవునివే అని తనకు కావలసినటువంటి ఏ రకమైన హక్కులు కానీ, నియమాలు కానీ, విధానాలు కానీ, కోరికలు కానీ ఎలాంటివి కూడా ముట్టుకోకుండా దేవునికే నా ప్రాణం వదిలేస్తున్నాను అని యేసుప్రభు చెప్తున్న సందర్భం ఇది. కానీ నేను అలా చెప్పుంటాను అనుకుంటున్నారా మీరు? నా ప్రాణం కూడా యేసుప్రభు అన్నాను. నేను అలా అన్నానా? యేసుప్రభు అన్నట్టు నేను అన్నట్టు మీకు అనిపించిందా? ఇప్పుడు నా ప్లేస్లో ఉంటే మీరు కూడా ఏమంటారు? కొంచెం హెచ్చుకి ఒక మాట వేసినా నిజాన్ని దాని వెనక ఇలాంటి అభిప్రాయంతో అంటామా? కదా, అనం కదా అనేవాళ్ళు ఉన్నారా? మేము యేసుప్రభు పార్టీ అని, మనం క్రైస్తవులు అని చెప్పుకున్నంత తీతిగా క్రీస్తు వారం అని చెప్పగలమా? ధైర్యం చేయలేకపోతున్నాం. అలాంటి అనుభవము నా పరిస్థితి ఎదురైనప్పుడు నేను కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నా కళ్ళ ముందు ఒక స్ప్లాష్ అవుట్, ఒక మినిస్టరు సైనికుల దృష్టిలో నుంచి వచ్చి నాకే సెల్యూట్ కొడుతున్నట్టు నా ఎదురుగా అనిపించింది. అప్పుడు నాకేమనిపించింది తెలుసా? నేను చెప్పింది రైటే అనుకున్నాను. నాకు సెల్యూట్ కొడుతున్నాడు ఒక సైనికుడు దర్శనంలో వచ్చి, సో నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు అనుకో. ఓ 10 నిమిషాలు కూడా లేదు, ఫ్లాష్ అవుట్లో అలా అయిపోయిన వెంటనే ఒక 10 మినిట్స్ తర్వాత నాకు అది గుర్తొచ్చింది. ఏంటి నాకేదో విజన్ లాగా వచ్చింది, ఇప్పుడు ఏదో అయ్యింది, సైనికుడు వచ్చి సెల్యూట్ కొట్టాడు ఏంటి అనుకుంటుండగా నాకు 2 తిమోతి 2వ అధ్యాయం కనపడింది. తీయండి, మీరు కూడా చదివేయండి ఏముందో. 4-5 వచనాలు 3 నుంచి చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌల్ గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3 మరియు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అందుకు కనపడింది. సైనికుడు ఎందుకు కనపడ్డాడు? నాకు మీరు అనుకుంటున్నట్లు ఊరకే తెలిసిపోతాయి అనంటే ఊరక వాక్యంలోనే తెలుస్తాయి, బయటవేం తెలియవు. బయటకు మీరు ఏమన్నా చెప్తే నేను తెలుసుకున్నవి వాక్యం మాత్రమే దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నాయి. ఏమన్నాడు? క్రీస్తు యేసులో ఎలాగా మంచి సైనికుని వలె, మంచి సైనికుల్లాగా నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇప్పుడు ఎవరితో పాటు నేనేమవ్వాలంట? సైనికుడు ఏమనుభవించాలంట? శ్రమ. సైనికుడు ఏం అనుభవించడానికి వెళ్తాడంట? శ్రమను అనుభవించడానికి. సుఖమా? శ్రమను అనుభవించడానికి వెళ్తాడు. మొన్న రాత్రి మేము మీటింగ్ అయిపోయింది, ప్రయాణం చేసుకుని వస్తున్నాం. ఆల్మోస్ట్ 1:15 అయింది రాత్రి, అంటే తెల్లవారుజాము 1:15 అయింది. సరిగ్గా పోర్ట్ స్టేడియం దాటుతుండేటప్పుడు ఒక 100 మంది పిల్లలు, యవనస్తులు, బూట్లు చేత్తో పట్టుకున్న ఒకడు, నిక్కరు బనీని వేసుకుని, ఒక బ్యాగ్ వేసుకుని బోల్డ్ మంది ఆ స్టేడియం దగ్గర నిలబడున్నారు. నాకు బండి చాలా దూరం నుంచి చూసి ఆగాను, ఎందుకంటే ఏమో దాడి చేస్తే ఏమవుద్దని, ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి, ఏమవుతుందిరా అని.
కానీ దగ్గరికి వచ్చాక నాకు కొంచెం ధైర్యం కలిగింది. కొంచెం స్లోగా డిప్పు కొట్టి ఆరని కొట్టుకుంటూ స్లోగా వచ్చేటికి నా పక్క నుంచి ఇంకొకటి వెళ్తున్నాడు. అమ్మాయి అయితే ఆడ ఏం చేయట్లేదు అని నేను కూడా వెళ్ళాను. దగ్గరికి వెళ్ళి ముందుకెళ్తున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, అగ్నివీర్ అనేటువంటి సైనిక పరీక్షల కోసం సైన్యంలో జాయిన్ అవడానికి యవ్వనస్తులైనటువంటి వాళ్ళందరినీ కూడా రాత్రి 12 గంటలకి పోర్ట్ జూబ్లీ స్టేడియం దగ్గర రిపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇచ్చారంట. ఎన్ని గంటలకి? రాత్రి 12. సైనికుడు రాత్రి 12ంటికి పడుకుంటాడా? నిద్రపోయే సమయమా లేకపోతే పని చేయడానికి వెళ్ళే సమయమా? ఎవడైనా ఇంటర్వ్యూకి రాత్రి 12 గంటలకు రమ్మంటాడా? అర్ధరాత్రి 12ంటికి వాళ్ళకి 100 మీటర్లు 200 మీటర్లు రన్నింగ్ పరీక్ష అంట. ఎన్ని గంటలకి? రాత్రి 12. చెప్పరే, అర్ధరాత్రి అసలు 12 గంటలు. జాయినింగే ఆడికి ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి పనిష్మెంట్. సరిగ్గా ఆ టైంకి మనకు ఓటీటీలో ఇంటర్వెల్ వస్తుంది. మంచి సీన్లో నెక్స్ట్ ఏమవుద్దా అన్న టెన్షన్లో ఉంటాం మనం. ఆడు పోరాడుతున్నాడు వెళ్ళి. ఈ విషయం నాకు ఒకదాని తర్వాత సైనికుడు కనపడుతుంటే నేనేమో ప్రాణం సహా ఇచ్చేస్తానని చెప్పాను. నావన్నీ ఆయనవే అన్నాను. ఆడు అడిగింది బాగానే అడిగాడు, నేను చెప్పడం బాగానే ఉంది. ఇక్కడ వాక్యమేమో యేసు మంచి సైనికుని వలే నాతో కూడా నువ్వు కూడా ఏమవ్వాలి? శ్రమపడు. నెక్స్ట్, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఆగండి. సైనికుడు ఎప్పుడైనా యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడు అనేది ఒకసారి ఆలోచిద్దాం. జస్ట్ అందరూ కూడా మీరు ఊహించండి. మనందరూ సైనికుల ఫ్యామిలీలో వచ్చి ఉండొచ్చు, ఉండుండొచ్చు, సైన్యంలో ఎవరైనా సైన్యంలో ఉండే వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. మీరు ఆలోచిస్తే సైనికుడు ఒక ట్రూప్, ఒక ప్లెటోన్, ఒక కమాండెంట్ దానిలో జాయిన్ అవుతాడు. తీసుకెళ్ళి అతను పోస్టింగ్ ఇస్తారు. మీరందరూ కలిపి ఒక జట్టు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఇన్ని జట్లు కలిసి ఒక యుద్ధం ఒక ప్రణాళిక చొప్పున వెళ్ళాలి అని చెప్తారు. అక్కడ నాయకుడు ఒకడు ఉంటాడు. వాళ్ళందరికీ ముందు నడిపించడానికి, ఆ కమాండ్స్ ఇవ్వటానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఏం చేయాలనుకున్నాడో అతనికి తెలుసు, ఎవరి మీద యుద్ధం చేయాలనుకుంటున్నాడో అతనికి తెలుసు, ఎలా యుద్ధం చేయాలో ప్రణాళిక అతనికి వస్తుంది. అలాగ కలిసి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వరుస అంచెలంచెలుగా రక్షణ వ్యవస్థను పెట్టుకుని వాళ్ళు రక్షించుకుంటూ శత్రువుని మీద దాడి చేసి సైన్యమును కానీ లేకపోతే అక్కడ మనుషుల్ని కానీ లేక ఆస్తిని కానీ భూమిని కానీ రక్షించుకోవాలి. ఇది లోకంలో జరిగేటువంటి యుద్ధం. అది తీసుకొచ్చి బైబిల్ ఎందుకు పెట్టాడు? ఏదో ఉంది. ఆత్మీయ యుద్ధానికి భౌతికమైన యుద్ధానికి చాలా దగ్గర కనెక్షన్ ఉందని, సైనికుడిగా నీవు పోరాడితే పోరాడాల్సిన పద్ధతి ఉంటుందని బైబిల్లో ఆ విషయాన్ని మనకి సైనికుడిలా క్రైస్తవుడు ఉండాలనే విషయం మెన్షన్ చేస్తున్నాడు. ఈరోజు అలాంటి సైనికుడు ఒక నాయకుని కింద పనిచేయడానికి సిద్ధపడే ప్రతి ఒక్కడు కూడా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడేటప్పుడు నియమం ప్రకారం పోరాడతాడా? ఎవరో ఒకడు పర్లేదని ముందుకెళ్ళిపోతాడా? ఆర్డర్లో వెళ్ళాలా? లాస్ట్ వాడు రాయ్ మీరందరూ తప్పుకొని నేను ఎక్కడ సరిపోతానని వెళ్ళిపోతాడా? హీరోలాగా వెళ్ళడానికి అవ్వదు, నియమం ప్రకారం వెళ్ళాలి. ఒకవేళ ఆ టైంలో ఆకలేస్తే ఏం చేయాలి? మీ పక్కన అడగండి. యుద్ధంకి వెళ్తున్నాడు, సైన్యంలో ఉన్నాడు, ఆకలేసింది, ఏం చేయాలని అడగండి. జొమాటోలో ఆర్డర్ పెట్టి నేను పలానా దగ్గర ఉన్నాను డిగ్రీల్లో నాకు నువ్వు నూడిల్స్ పట్టరాని పెడతాడా? ఏమన్నా అవకాశం ఉందా? అక్కడ ఆకలి గుర్తొస్తుందా? కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తే బాస్ బ్రేక్ అంటాడా? పంపిస్తారా? ఏం చేయాలి? అటన్నిటినీ ఆపుకోవాల్సిందే. ఎంతసేపు అయ్యా, ఇంకెన్నాళ్ళు యుద్ధం, కాసేపు పడుకుని వస్తానంటే కొంచెం రయ్యా రెస్ట్ భయ్యా అంటే ఏంటి పరిస్థితి? రెస్ట్ ఇస్తారా? అసలు రెస్ట్ ఉంటుందా సైనికుడికి? ఉండదే. మీరెవ్వరూ సైన్యంలో లేరు, కానీ అందరూ సైన్యంలో ఉన్నట్టే చెప్తున్నారు. మంచిదే, రెస్ట్ అయితే ఎక్కడ ఉండదు. సరిగ్గా ఒక నిమిషం, ఏం తిన్నావమ్మా? చిన్నోడు ఎలాగున్నాడు? పెద్ద ఎలాగుంది? స్కూల్కి వెళ్ళాడా? మాట్లాడతాడా? ఎక్కడ యుద్ధంలో? పిల్లల గురించి ఆలోచిస్తాడా? ఏమైనా విషయాలన్నా ఆలోచిస్తాడా? నాన్నగారు మందులు వేసావా? అమ్మ కూర్చుందా? మడత కుర్చీ బాగుందా అని అడుగుతాడా? క్షేమ సమాచారాలు ఏమైనా ఉంటాయా? ఆ యుద్ధంలో ఏమైనా పరిస్థితులు ఉంటాయా అక్కడ? ఆ టైంలో సడన్గా మనోడికి ఏమైనా చుట్టాలు గుర్తొస్తారా? ఫ్రెండ్స్ గుర్తొస్తారా? ఫ్రెండ్స్ రీయూనియన్లు గుర్తొస్తాయా? ఎక్కడున్నాడు? యుద్ధంలోకి వెళ్ళాక ఏం చేయాలి? ఆత్మీయ యుద్ధాలు చేయడానికి పిలువబడిన ఒక క్రైస్తవుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నాడు ఈరోజు? నావన్నీ నీవే అనే మనం, నా ప్రాణము నీదే ప్రభు అని చెప్పే మనం, నా కోసం ప్రాణం పెట్టావని పాటలు పాడే మనం
ఆ యుద్ధానికి ఆ రీతిగా సిద్ధమవుతున్నామా? ఆత్మీయ యుద్ధాలు మన జీవితంలో ఏ ఇంట్లో చూసినా ఉన్నాయి, ఏ ఇంట్లోనైనా పోరాటం ఉంది. కానీ ఆ పోరాటం ఒక సైనికుడిలా పోరాడడానికి నువ్వు పిలువబడిన తర్వాత, నువ్వు సిద్ధపరచబడిన తర్వాత ఆ పటిమ నీలో లేదేంటి? ఆ బిగువు నీలో లేదేంటి? ఆ తెగింపు నీలో లేదేంటి? ఆ ధైర్యంగా ఎదుర్కోవాల్సిన ఆ నిరీక్షణ నీలో ఎందుకు లేదు? చచ్చిపోయిందేంటి? ఏంటి ఈ రోజున్న పరిస్థితి అంతా ఏంటంటే, నావన్నీ నీవే అని చెప్పేసి, నా ప్రాణం నీదని చెప్పేసి, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి తప్పించుకోవడానికి మార్గాలు ఎత్తితే సైనికుడు అంటారాడిని? సైనికుడు అంటారా తప్పించుకోవడానికి? ఆలోచించి చెప్పండి. ఒకవేళ ఆ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చుని, బాసు, సార్ కెప్టెన్ గారు, సార్ కమాండెంట్ గారు, ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం వినండి. మరి నాకు చాలా ఆశయాలు ఉన్నాయి, నాకు ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఈ యుద్ధంలో చచ్చిపోతానేమో, వెళ్ళిపోతానంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్కడ? యుద్ధ రంగంలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచుని అక్కడ నీ ఫ్యూచర్ ప్లాన్ వేస్తే ఏంటి పరిస్థితి? మీకు బైబిల్ మర్చిపోయారు మీరు. ఒకడు అన్నాడు, ప్రభువా నాతో రా అని పిలుస్తుంటే ఆడొచ్చి అన్నాడు, అయ్యా నేను 2 జతలు ఎద్దులు కొనుక్కున్నాను, వాటిని చూసి వస్తానన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు యుద్ధానికి పనికిరా పోరా అన్నాడు. ఇంకొకడు వచ్చి అన్నాడు, ప్రభువా పెళ్ళయింది బాబు, కొత్త బీబీ ఇంట్లో ఉంది. ఏటి ప్రభువా అన్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు పనికిరావు పోరా అన్నాడు. మరొకడు వచ్చి అన్నాడు, జెన్యూన్ రీజన్, మా డాడీ చచ్చిపోయాడు అన్నాడు, నువ్వు వచ్చి ఫాలో అవ్వు అన్నాడు. ఏది జెన్యూన్, ఏది ఇన్జెన్యూన్? యేసు ప్రభు దగ్గర యుద్ధం ఏంటి? ఆల్రెడీ యుద్ధంలో మనిషి ఏమవుతాడు? వెళ్ళి చస్తాడు. ఆల్రెడీ మీ నాన్న ఇక్కడ చచ్చిపోతే నువ్వు చచ్చిపోవడానికి రెడీ అవ్వు, ఇంకెందుకు ఇక్కడ పద అంటే. ఒక మనిషి యొక్క ప్రాణమును రక్షించుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి పశువులు కానీ, పెళ్ళం కానీ, పిల్లలు కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ ఎదురుగా ఉంటే వీడి పోరాటం దేవుడే అనే స్థాయికి మరణమును సైతం వదిలిపెట్టి, దుఃఖాన్ని సైతం అణుచుకొని ధైర్యంగా తను మరణం పొందడానికి సిద్ధపడినటువంటి పరిస్థితిలో సైనికుడిగా ముందుకు రావాలంట. ఆ తెగింపు మనకుందా ప్రభు పనికి? ప్రభువులో ప్రభు కొరకు బతికే స్థాయి. ఇంతకీ ఆయన పిలిచింది ఆయనను వెంబడించుము అని చెప్పాడు, నా పని చేయమని చెప్పలేదు. మీ జాగ్రత్త చదివితే, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఫాలోయింగ్ ద క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్, మినిస్టరింగ్ ద క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నువ్వు సేవ చేయాలంటే నువ్వు ఎన్ని వదులుకోరమ్మని బైబిల్ ఇక్కడ చెప్పలేదు. నువ్వు ఆటోమేటిక్గా నిజంగా సేవ చేసేవాడైతే వదిలేస్తావు, అవి కుడుచుకో. నిజమైన సేవకు వచ్చేటప్పుడు వాడి సమర్పణ స్టార్ట్ అవుతుంది, వాడి తెగింపు స్టార్ట్ అవుతుంది, వాడి కోల్పోవడం స్టార్ట్ అవుతుంది, వాడి ప్రాణం సహా పెట్టడానికి సిద్ధపడతాడు. అందుకే పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తు కొరకు బతాడు, చచ్చిపోయినా నాకు లాభమే అని పిలుచుకుంటాడు. అది ఆ స్థాయిలో సేవ అనేది వస్తుంది. ఇక్కడ సేవకు రమ్మని పిలవట్లేదు దేవుడు, ఫాలో అవడానికి రమ్మన్నాడు. ఎవరిని? యేసు ప్రభుని. ఎంతమంది ఫాలో అవుతున్నారు నావన్నీ నీవే అని? అంతలాగా ఫాలో అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అసలు ఎంతలాగా బాధపడేవాళ్ళం అంటే, కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో పడుకోవడానికి దిండు సరిగ్గా సెట్ అవ్వకపోతే ఆ తెల్లవార్లు నిద్ర పట్టదు. మంచం మీదే ఉంటావు, పరుపు మీదే ఉంటావు, సాప మీదే ఉంటావు, గొట్టు మీదే ఉంటావు, చెక్క పట్టి మంచం మీదే ఉంటావు, కానీ నీకు నిద్ర రాలేదు. అది కంప్లైంట్. దేనికి కంప్లైంట్? దిండి సరిగ్గా లేదు. ఎంత సుఖమరిగిపోయామండి మనము. దేవుని వెంబడించడం అంటే సైనికుల్లాగా ఏం చేయాలంట? మీరు సైనికులు కొన్ని వీడియోలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఎంత దుఃఖం అవుతుందంటే, ఒక 2 చపాతీలు పట్టుకుని ఉంటారు, ఎండిపోయి ఉంటాయి, 2 చపాతీలు. ఒక చిన్న చెట్టు నీడో ఒక గట్టు మీద నిలబడి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే కానాకారం అంటాడు. ఏమండి 100 కేజీల మనిషికి 2 చపాతీలు, మనకి ఏ పూట ఏ మూల? ఆడు నంచుకోవడానికి ఎంత పప్పు, ఎంత ఎగ్గబుజ, ఎంత ఆలూ ఫ్రై ఏముండవు అక్కడ. ఆ ఎండలో నిలబడి మంచినీళ్ళలో ఇలా ముంచుకొని ఆ ఎండిపోయిన రొట్టె ఇలా పెట్టుకొని అది తిని దాంతో తన ప్రాణం దక్కించుకొని యుద్ధం చేయాలి. ఈరోజు ఆఫ్టర్ ఆల్ కడుపుకున్నటువంటి పరిస్థితికి మనం నకరకలాడే పరిస్థితుల్లో లేకుండానే దేవుడు దీవించాడే. పంచభక్ష పరవణాలు కాదు, బిర్యానీలు, 7 టైప్స్ ఆఫ్ బిర్యానీలు కదా ఇప్పుడు షాపులన్నీ, 7 రకాల బిర్యానీలు. అంత హ్యాపీగా తిని బతుకుతున్నామే. కానీ ప్రభు కొరకు, ఆస్తి కొరకు, అలాంటి ఆశయాల కొరకు మనం వెళతాను అని అంటే ఆ క్రైస్తవుడు యుద్ధం చేయగలడా? చేయలేడు. నేను ఇంకో సమయం చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏడు సార్ 3 రోజుల నుంచే మమ్మల్ని ఎలాగా యుద్ధంలో ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పడిశారు, 3 రోజుల నుంచి ఎక్కడే ఉన్నాను, ఎక్కడ కాళ్ళు పీకేస్తున్నాయి, కాసేపు మసాజ్ చేయించుకుంటానంటే మసాజ్ పంపిస్తారా? ఉండదు. నా ఆనందం పోతుందంటే ఊరుకుంటారా? నాకు మర్యాద ఇవ్వట్లేదు, ఇక్కడ తీసుకొచ్చాక తీసుకెళ్ళి ఆ కొండల్లోకి తిప్పుతున్నారు, ఆ ఎడారిలో తిప్పుతున్నారంటే ఊరుకుంటాడా?
ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర ఎంత ఆస్తి ఉందో తెలుసా అని గుర్తొచ్చింది అనుకో, ఆ టైంలో ఏమన్నా అంటాడా? ఈరోజు నీ ఆశయము ఒకే ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తులాగా మంచి సైనికుడిగా పౌలు చూపిస్తున్న మాదిరిని తిమోతి వెంబడించడానికి పిలువబడిన పిలుపులో నావన్నీ నీవే, నా ప్రాణము నీదే అని చెప్పగలిగిన ఆ మాటకు నేను వేరొక భాషలో చెప్పాను తప్ప నిజంగా అయితే నేను చెప్పలేదు. నోటికి వచ్చేసింది కానీ అలా చెప్పలేదు. కానీ నాలాగా మిమ్మల్ని ఎవరైనా ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తే మీరు ఏం చెప్తారు చెప్పనా? పుస్తకాలు రాసేయచ్చు. నేను 2 పదాలు నో అన్నట్టే చాలామందిని కొన్ని పరిస్థితుల్ని ముందుకి కొనసాగించలేం. ఇలాంటి బలహీనతలతో మనం ఎలాంటి పరిస్థితుల్లో ప్రాణాన్ని సమర్పించుకోగలమో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఆ మాట అంటున్నాడు, మళ్ళీ చదువునానా అదే వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలెనని ఎవరిని ఈ జీవన వ్యాపారం ఎవరిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు? తనను దండులో చేర్చుకున్న వానిని సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తూ ఈ జీవన సంబంధమైన ఏ వ్యాపకాలలో మనిషి ఏమవడట? చిక్కుకొనడు. ఎవరిని సంతోషపెట్టాలి? మనందరం ఎవరమే? సైనికులు. మనల్ని అందరినీ ఎవరు జాయిన్ చేసుకున్నారు? యేసుక్రీస్తు వారు. ఎవరి ఫౌజ్లో? యేసుక్రీస్తు సైన్యంలోనికి. మనల్ని అందరినీ తీసుకెళ్ళి ఎవరి సైన్యంలో జాయిన్ చేసుకున్నారు? ఇప్పుడు దండు ఎవరిది? ఆయింది. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టాలి? మనం ఎక్కడికి పిలువబడ్డాం? యుద్ధం చేయడానికి పిలువబడ్డాం. కాబట్టి యుద్ధంలో నీకు ఏముంటుంది? సుఖం ఉంటుందా? సంతోషం ఉంటుందా? శ్రమ ఉంటుందా? శ్రమ ఉంటుంది. శ్రమ పడేటప్పుడు మళ్ళీ జట్టి అయిన నాయకుడు ఎలా పనిచేయాలి అలాగే పనిచేయాలి. అల్టిమేట్గా నీ సంతోషం అంతా ఎవరి సంతోషం చూడాలి? యజమాని కళ్ళల్లో సంతోషం కోసమే నువ్వు ప్రయత్నం చేయాలి. నీ సంతోషం పుచ్చుకోవడానికి ఆయన దగ్గరికి అయితే రావడానికి అవ్వదు, ఆయనతో పోరాటం అయితే అవ్వదు. ఇప్పుడు చెప్పండి, సైనికుడికి ప్రాణం విలువైనదా, శరీరం విలువైనదా? ఆలోచించి కంగారు పడకండి. సైనికులారా ఇప్పుడు మీరే సోల్జర్స్. మీ ప్రాణము విలువైనదా, మీ శరీరం విలువైనదా? ప్రాణమేనా? ఏది విలువైనది? మీరు రెండింటినీ కాపాడుకోవాలా, ఒకటి కాపాడుకుంటే సరిపోద్దా? రెండింటినీ కాపాడుకోవాలి. ఇప్పుడు ఆలోచిస్తే యజమానుని సంతోషపరచడానికి చేసే ప్రయత్నంలో శరీరము మరియు ప్రాణము రెండూ కూడా చాలా విలువైనవి. రెండింటినీ కూడా కాపాడుకోవాలి. ఏమండి, ఇంత పెద్ద శరీరం ఎక్కడ ఏం చెక్కు చెదరదు. జాడించి 4 అయితే ఏమవుతాడు? ఒక్క 4 కాదు, 2 సార్లు. ఒకసారి రెండింటికి అవుట్ అయిపోతాం. 2 అవ్వగానే ఎక్కడ లేని డాక్టర్లు గుర్తొస్తారు, ఎక్కడ లేని దీవెనలు, ప్రార్థనలు, వాగ్దానాలు గుర్తొస్తాయి. ఏమైనట్టు? ప్రాణం సంసిలిపోద్ది. మంచి ఎండలోకి వెళ్ళి గేరగా క్రికెట్ ఆడేస్తాం. సరిగ్గా ఒక్క ఎండ దెబ్బ అనేది ఎప్పుడు తగులుద్దో తెలియదు. ఆ తర్వాత 4-5 రోజులు మనిషి లెగడు. ఏమైనట్టు? బాడీ ఫుల్గా ఉంది, మైండ్ ఏమైంది? మైండ్ బాగుంది, ప్రాణం ఇంకంతే, ఇంకా గెలగలాడిపోతాయి. ఎంతో బ్రహ్మాండంగా ఉన్నావు, నువ్వెవరో బాగా చక్కగా ఇష్టమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మరణించిన వెంటనే నీ ప్రాణం ఏమవుద్ది? ఇంకా మనిషి నిలువెల్లా కుప్పకూలిపోతాం. శరీరం బాగుంది కానీ ప్రాణం ఏమైంది? ఒక్కసారి అచేతనమైన పరిస్థితి, షాక్. ఏం జరుగుద్ది? ఏంటి నెక్స్ట్? నా భవిష్యత్తు ఏంటి? నా పరిస్థితి ఏంటి? నా జీవితం ఏంటి? నా కాళ్ళ కింద భూమి పగిలిపోయి చచ్చిపోతే బాగున్నాం. అలాంటి పరిస్థితి వస్తుంది. ఏంటంటే అచేతనమైన పరిస్థితి. శరీరము, ప్రాణము రెండింటిని కూడా మనం యుద్ధం చేయడానికి చాలా చక్కగా, నమ్మకంగా అక్కడికి వెళ్ళి మనం కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ నన్ను నేను ప్రశ్నించుకునేటప్పుడు మీలో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అనే ఉద్దేశంతో నా బలహీనతను సిగ్గు లేకుండా ధైర్యంగా ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. నావన్నీ నీవే అని నేను దేవునికి అప్పగించుకున్నంత ధైర్యంగా, నా ప్రాణము నీదే ప్రభు అని చెప్పగలిగినంత స్థిరంగా ఆ క్షణంలో మాట్లాడిన మనసు నెక్స్ట్ కొద్ది గంటల తర్వాత నేను పరీక్షించుకుంటే నాకైతే అది రాలేదని నేను ఒప్పుకుంటూ చెప్తున్నాను. మీలో ఎవరైనా నాలాంటి పోరాటంలో ఉంటే మీరు కొంచెం ఉపశమనం పొందుతారు. అన్నయ్య ఏం పెద్ద పాస్టర్ అని ఎక్కువ అనుకున్నాం, ఏం కాదు మాలాంటోడే అనే నమ్మకానికే మీరు రండి. చాలామందికి పాస్టర్లు ప్రార్థన చేస్తే వెంటనే సమాధానాలు వచ్చేస్తాయి. పాస్టర్లకి ఏంటి, దేవుడు అంటే హాట్లైన్లో పలుకుతాడు. ఇలాగే చాలామందిగా అమ్మ పలుకు జగదంబ పలుకు అన్నట్టు. అలాగే ఉండదు. మేము మీలాంటి మనుషులమే. అలాగే మీరు మనుషుల చుట్టూ ఆశ్రయించి మోసపోతున్నారు. ఈరోజు కడవరి కాలంలో తోడేలు అయ్యుండి గొర్రె చర్మం కప్పుకున్న వాళ్ళు యేసుప్రభు పేర్లు వాడతారంతే, తెలుసుకోండి మీరంతే. సో వాస్తవానికి వస్తున్నా. ఇప్పుడు 2 విషయాలను, యజమానిని ఆనందం, క్షేమం, సంతోషం కలిగించడానికి ఏ పనైనా పూర్తిగా చేసే పని విలువైన పని. ఏ పని చేసినా పూర్తిగా ఆయన క్షేమం, ఆయన సంతోషం, ఆయన ఆనందం,
ఆయన మనల్ని చూసి తృప్తి పొందేంత వరకు చేసేటువంటి పని మీ పక్కోళ్ళని ఒకసారి అడగండి, ఇప్పుడు వరకు మీరు ఎలా ఉన్నారు అంటే, నేను అడిగే ప్రశ్నకు ముందు ఇప్పుడు వరకు మీరు ఎలా ఉన్నారు, మీరు చేస్తున్న ప్రతి పనిని బట్టి మీ దేవుడైన యజమానుడైన క్రీస్తు ఆనందిస్తాడా? మీ ప్రభువు, మీ నాయకుడు యేసు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి హ్యాపీగా మీ ఇప్పుడు వరకు మిమ్మల్ని చూసి, అబ్బా వీళ్ళంటే నిజంగా నాకు ఎంత ఆనందమో, అసలు క్రైస్తవుడిగా రక్షణ పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు వీడు అసలు ఎంత సంతోషింప చేస్తున్నాడని యేసుప్రభు పులకరించిపోతాడని నేను చూసి మాట్లాడరే? పోనీ ఎవరిని చూసి ఆయన పులకరించి ఉంటాడని అనుకుంటున్నారు చెప్పండి. పోనీ ఎవరైనా ఎగ్జాంపుల్ 1 2 3. ఒక సభలో లక్షల మంది కూడుకుంటున్నారు, వాళ్ళని చూసి ప్రభు ఆనందిస్తాడా? పోనీ అది ఆనందించడా? పోనీ ఎవరిని చూసి సంతోషిస్తాడు అనుకుంటున్నారు? నేను ప్రశ్నించుకుంటున్నప్పుడు నా హృదయంలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం వెతకండి, మీరు కూడా చెప్పండి. బాగా కష్టమైన పరిస్థితి ఏంటి అని నన్ను అడిగితే, స్పిరిచువల్ వార్ఫేర్లో ఒక సైనికుడిగా, ఒక యుద్ధం చేయటానికి పిలువబడిన ఒక వ్యక్తిగా, నా నాయకుని యొక్క హృదయాన్ని సంతోషపరచటమే నా ధ్యేయం అయితే, నాకున్న ఫైట్ ఏంటో తెలుసా? బాగా కష్టమైన ఫైట్ ఏంటో తెలుసా? మీరందరూ ఇక్కడ నా స్థానంలో ఊహించుకుంటూ ఆలోచించండి. మీకేంటి కష్టం? యేసునే సంతోషపరచడానికి మీ బాగా కష్టం ఏంటి? అసలు ఎప్పుడు ఇలాగ ఆలోచించనే? అసలు ఈ ప్రశ్నలు రావు మనకి. ఎంతసేపు వాగ్దానాలు ఎత్తుకోవడం, కృతజ్ఞతలు చెల్లించి పాటలు పాడి పడుకోవడం, శుభ్రంగా తిని. ఏంటి నీ కష్టం ఏంటి? ప్రభువుని సంతోషపరచడానికి నా యజమాని, నా నాయకుడు, నా దండుకి అధికారి అయిన యేసు సంతోషంగా ఉండాలంటే నేను ఎదుర్కొంటున్న ప్రయాస ఏంటి? వాట్ ఈజ్ మై బెస్ట్ టఫెస్ట్ ఫైట్ టు ప్లీజ్ మై ఫాదర్ హ్యాపీ? తెలుసా మీకు? నేను చెప్పనా? నా కష్టం చెప్తాను, మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు. నెంబర్ 1, ఏదో సాధించాలి అనే పట్టుదల ఇది ఉంది నాలో. ఇది నా ప్రభుని సంతోషింపచేయదు. ఏదో సాధించాలి, ఇది ఒకటి. రెండవది, అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలి అన్నది నాలో ఉన్న పోరాటం. ఈ రెండు ప్రభుని సంతోషపరచవు, కానీ నేను చాలా హ్యాపీగా ఉంటాను ఈ రెండు నాకుంటే. నాలంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏ పని చేసినా స్పెషల్గా చేయాలి, భిన్నంగా చేయాలి, ప్రత్యేకంగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, డిసిప్లిన్ అంతా మనకు కావాల్సినంత స్ట్రీమ్ లైన్ కదా, అంతా కరెక్ట్గా ఉండాలి. తప్పేం లేదు, ఉండాలి, ఉంటుంది, చేస్తాను, ప్రయాసపడతాను. ఎట్ ద సేమ్ టైం ఏదో సాధించాలి, ఏదో సంథింగ్ సాధించి భూమిని విడిచిపెట్టాలా. ఇది నేను మళ్ళీ డబ్బులు ఉండేవాళ్ళకి రిచ్ లాగా కనపడాలని, బ్యూటీగా కనపడాలని, గ్లోబల్లీగా కనపడాలని ఇవేమీ లేవు నాకు మళ్ళీ. కానీ నాకు ఈ రెండు పోరాటాలు నాలో నా ప్రభువుని ప్లీజ్ చెయ్యని నాకున్న చెడ్డ లక్షణాలు. నేను పిలువబడ్డాను, నేను అపాయింట్ చేయబడ్డాను, నేను యుద్ధంలో ఉన్నాను, నేను యుద్ధంలో ఉన్న సాధారణ సైనికుడి దగ్గర నుంచి నాయకుడిగా కూడా ఎదిగాను, అంటే కొంతమంది నడిపించడానికి ప్లటూన్ హెడ్గా కూడా మారాను. బట్ ఐఎమ్ నాట్ మేకింగ్ మై ఫాదర్ హ్యాపీ, నాట్ మేకింగ్ మై లీడర్ హ్యాపీ. నా దండు యజమానిని నేను సంతోషపరచలేని నా బలహీనతలు ఈ రెండుగా కనిపెట్టాను. మీరేమైనా కనిపెట్టండి ఈ రెండు. మిమ్మల్ని బట్టి మీరున్న స్థానంలో ఉన్న కాలంలో ఈ రక్షణ పొందిన నుంచి ఈరోజు వరకు మీ అసైన్డ్ డ్యూటీలో మీ దేవుడు మీ నుంచి ఆనందించలేకపోవటానికి మీలో ఉన్న రెండు కష్టమైన బలహీనతలు ఏంటి? నేను ఎక్కువ అడగట్లా, రెండే. అన్నీ ఫైట్ చేస్తే నాకు కనపడినవి ఈ రెండు. ఏదో సాధించాలి అనేటువంటి తపన, ప్రత్యేకంగా కనపడాలి అనేటువంటి, ప్రత్యేకంగా అంటే అందరికన్నా ప్రత్యేకంగా కనపడాలి అని అంటే నాకు ఎఫిషియన్సీ కనపడాలి, నేను కనపడకూడదు. నేనేమి గుర్తింపు పొందను, కానీ నా వర్క్ ఎఫిషియెంట్గా కనపడాలన్నది నా పోరాటం. ఇది నాకున్నటువంటి చాలా, నా ప్రభువుని సంతోషపరచనివ్వని అతిపెద్ద కష్టం. ఇప్పుడు రెండో విషయం చెప్తాను. నాకు చాలా ఈజీ ఏంటో తెలుసా? భక్తిలోకి వచ్చాక, క్రీస్తులోకి వచ్చాకే వచ్చింది. చాలా సులువైనటువంటి విషయాలు ఏంటి అని నేను ప్రశ్నించుకుంటే, ఐ హ్యాడ్ 2 ఇష్యూస్. 1, మనీ మీద నాకు అసలు ఇష్టం కానీ, కోరిక కానీ, సంపాదించాలని కానీ, లేదని కానీ, ఉందని కానీ ఏమీ లేవు, జీరో. నా లైఫ్లో ప్రయారిటీలో రక్షణ పొందినాకే చెప్తున్నాను. అంతకు మునుపు మీకు తెలియదు నేనేంటో. రక్షణ పొందాకే చెప్తాను. రక్షణ అన్న అనుభవంలోకి వచ్చి దండులో చేరి, దండు అంటే సైన్యంలో
యేసు ప్రభువులో చేరాక నాకు వచ్చినటువంటి ఒక విషయం, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా కాదు ఇది, నేను సేవకుడు అయ్యాకే చెప్తున్నా ఇది. విశ్వాసిగా నేను ఒక 4 సంవత్సరాల పాటు నేను బ్రతికా. ఆ 3-4 ఇయర్స్ నడిచినప్పుడు నాకు మనీ అంటే నాకు ప్రయారిటీయే. నేను లెక్కపెట్టి దశంభాగం కన్నా, దశం అంటే 10 కదా, నేను 16 ఇచ్చేవాడిని. ఎందుకంటే 10 దగ్గర దాటితే కానీ, మీరు శాస్త్రుల నీతిని దాటితే కానీ, పరిశీలన నీతిని దాటితే కానీ మీరు పరలోకం వెళ్ళరన్నాడు కాబట్టి 10 దగ్గర ఎందుకు ఆగిపోవాలని 16 ఇచ్చేవాడిని. అలాగని డబ్బు ఏది నా దగ్గర ఉంచుకోలే. బోల్డ్ చర్చిలకి దానం చేసి పంచిపెట్టా, వస్తువులు కొనిపెట్టా, పాస్టర్లు కానుకలు ఇచ్చా. ఏ రోజు నేను నాదని ఉంచుకోలేదు. అప్పటికి డబ్బు ప్రయారిటీయే. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత, సేవకుడిగా నేను నాయకుడిగా మారుతున్న తర్వాత ఈజీ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ ద విక్టోరియస్ లైఫ్ ఓవర్ మనీ. చాలా ఎంతో హాయిగా ఆ డబ్బు అనే దాన్ని నా మీద ప్రాధాన్యత లేకుండా ఉండగలిగే స్థాయికి నేను గెలిచాను. ఈజీగా గెలిచానని చెప్తున్నాను నేను. రెండవది ఏంటంటే సెల్ఫిష్నెస్. దానికి మీరు ఏం పేరు పెడతారు? ఇంగ్లీష్లో నేను సెల్ఫిష్నెస్ అని రాసుకున్నా. స్వార్థం అంటారా? ఓకే, స్వార్థం అనుకోవచ్చు. సెల్ఫిష్నెస్. నాలో ఆ సెల్ఫిష్నెస్ అనేది కూడా నేను ఈజీగా గెలిచాను. సేవకుడిగా ఉన్న స్థానం, అదే విశ్వాసి స్థానం నుంచి సేవకుడిగా మారిన తర్వాత నాకు ఈజీగా గెలిచినటువంటి 2 విషయాలు. ఒకటి డబ్బు, 2 సెల్ఫిష్నెస్. సెల్ఫిష్నెస్ గెలిచాను కానీ నా స్థిరమైన అభిప్రాయంలో నుంచి నేను ఎప్పుడు జారలే. మళ్ళీ అక్కడి నుంచి చాలా గట్టుకుంటాను. 100 మంది చెప్పండి వింటాను, కానీ నేనేం చేయాలనుకున్నా అదే చేస్తాను. 100 మంది విషయాల్లో ఏమైనా నన్ను మార్చడానికి మీరు ప్రయత్నించండి, చక్కగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ నా స్వంత అభిప్రాయం విషయంలో ఎవరికైనా నేను చాయిస్ ఇస్తాను, కానీ స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంటాను. మళ్ళీ చాలా కాన్స్టెంట్గా ఉంటాను. నేను ఈజీగా గెలుచుకున్న ఈ 2 కూడా ప్రభువుని సంతోషపెట్టేవిలాగా బయటకు కనపడతాయి కానీ లోపల అది కాదు. ఆ పాయింట్ అర్థమైందా? ఈ 2 ఈజీగా తెచ్చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాతో కంపేర్ చేస్తే చాలామందికి డబ్బుని గెలవలేదు, సెల్ఫిష్నెస్ని గెలవలేరు, ఓడిపోయి ఉంటారు. కానీ వాళ్ళకన్నా నేను గెలిచాను. కానీ నా ప్రభువుని గెలిచేంతగా అయితే నా దగ్గర లేదు. యేసుని గెలిచేంతగా నా దగ్గర లేదు. సింపుల్ ఒక విషయాన్ని నేను ప్రశ్నిస్తాను, మీరు ఆలోచించండి. యేసు ప్రభు వారి దగ్గర డబ్బు సంచి ఉందా? యోధా దగ్గర ఉందా? యేసు ప్రభు అకౌంట్ చూసేవాడా? ఎప్పుడు చూసేవాడు కాదేమో. బైబిల్ అకౌంట్ చూసినట్టు ఎక్కడన్నా యోధాన్ని కూర్చోబెట్టి క్లాస్ పీకాడా, మొదటి తప్పుగా నేను వదిలేస్తున్నానని? లేదు కదా, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి నా పర్స్ ఇచ్చేస్తాను, వాళ్ళకి నా కార్డ్స్ ఇచ్చేస్తాను, నా అకౌంట్స్ ఇచ్చేస్తాను, కానీ లోపల యేసు ప్రభు ఉన్నంత ఫ్రీగా ఉండలేను. ఇప్పుడు నేను గెలిచానా లేదా? నాలాగా ఎవరున్నారంటే గెలిచిన వాళ్ళు? నేర్పిస్తానయ్యా, నేను మీ దగ్గర నేర్చుకుంటానరా, నాకు ఎవడైనా ఒకడైనా రండి ఇలాగా నేను గెలిచానండి అన్నాడు. నేను చెప్పానా డబ్బు నాకు ప్రయారిటీ కాదు, కానీ యేసు ప్రభులాగా నేను గెలవలేను. ఇప్పుడు నేను దేవుని సంతోషపరుస్తున్నానా లేదా? మీకందరిని బట్టి మీరు ఏమనుకుంటారు? నన్ను ప్రత్యక్షంగా తెలిసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? అన్న డబ్బులు విషయం అసలు వచ్చే సూపర్ అన్న, కానీ నేను సూపర్ కాదు, డూపరు. నేను గెలిచానని అనుకుంటున్న మీ అభిప్రాయాలు తప్పు. నేను గెలవలేదు. ఎవరితో? నా యేసు కోరుకొని ప్రాణమును అప్పగించి రక్షణకు విడుదల పొందటానికి పిలాతు మాట్లాడుతూ ఉంటే పైనుంచి వస్తే వేరేయ్యా, నువ్వెవడో మధ్యలో అవుట్ అన్నాడు. ప్రాణము దక్కించుకోవడానికి ఇష్టపడలే, పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి నేను ఇక్కడ దక్కించుకోవడానికి ఇష్టపడుతున్నానే. ఐఎమ్ నాట్ దట్ మచ్. ఏంటి నా పోరాటం? ఏంటి? దేవుళ్ళో గెలిచినట్టా గెలవనట్టా? యేసు ఆనందిస్తున్నట్టా నన్ను చూసి ఆనందించినట్టా? అంటే మీరు అనొచ్చు ఇక్కడ, పాస్టర్గా నీకే ఈ పరిస్థితి ఉంటే మరి మా సంగతి ఏంటని మీరు నిరుత్సాహపడద్దు. మీరు నాకన్నా ఉత్తములు, మీరు గెలవగలిగిన వారే. పరిస్థితి రాక మీరు యుద్ధం చేయట్లేదు, కానీ ఆల్రెడీ యుద్ధంలోనే ఉన్నారా? ఎవడో ఒకడు ముందు తోసేస్తున్నారా? ఫస్ట్ నువ్వు వెళ్ళిపోబయ్యా అని ఆడు చచ్చాక చూసి సంతాపంలో 2 నిమిషాలు మౌనం పాటిద్దాం అనుకున్నారా? ఈ 2 నాకు చాలా ఈజీ, కానీ ఆ 2 నాకు చాలా కష్టం. మొదటి 2 నాకు చాలా కష్టం. బహుశా అది మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. మూడో విషయం, చాలా ఈజీగా జరిగిన విషయంలో నుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటూ, నువ్వు చాలా ఎక్కువ ప్రయాస దేనిలో పడ్డావు దేవునిలో అని నన్ను నేను అడుగుతుంటే, ఇది ప్లటూన్లోకి చేరిన తర్వాత, క్రిస్టియన్ కింగ్డమ్లోనికి వచ్చి నా ఉద్యోగాన్ని నేను సైనికుడిని నాకు తెలిసిన తర్వాత, ఈ విషయం నేను ఎప్పుడు చెప్తున్నానో చెప్తాను వినండి. క్రీస్తు కొరకు సైనికుడవులు అని చిల్డ్రన్ క్యాంప్ థీమ్ పెట్టుకున్నాం, సోల్జర్ ఫర్ క్రైస్ట్ అని. బ్రహ్మాండంగా ఆ చిల్డ్రన్ క్యాంప్లో చాలామంది పిల్లలు వచ్చారు. సైనికులం అనే దాని మీద థీమ్ సాంగ్స్ పెట్టుకున్నాం.
చాలా నేర్పించాం, పాఠాలు చెప్పాం. నేను కూడా ఒక పాఠం చెప్పా. ఇదే థీమ్, సైనికుడు ఎలా ఉండాలి అని చెప్పేశాను. నేను ఈ ఇంటర్వ్యూ తర్వాత అది పాస్ ఆఫ్ అయిపోయిన సుమారు 9 సంవత్సరాల తర్వాత దేవుడు డీల్ చేస్తున్నాడు. నువ్వు సైనికుడు అని పాఠం పెట్టావు కదా, పిల్లలకు పాఠం చెప్పావు కదా, వాళ్ళలో కొంతమంది ఇప్పుడు సైనికులుగా జాయిన్ అయ్యారు యూత్. అప్పుడు యూత్ ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు. ఇప్పుడు నీ సంగతి ఏంటో నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు అని అడుగుతూ ఆయన నన్ను నా లోపల ముట్టుకుని మాట్లాడుతున్నప్పుడు నాకు వినపడిన ప్రశ్న ఏంటో తెలుసా? నేను చాలా ప్రయాసపడుతున్నటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఇది నేను చచ్చిపోయేంత వరకు ఉంటాయేమో నాకు తెలియదు. ఒకవేళ ప్రభు దర్శిస్తే ఈ రాత్రి విడుదల పొందుతాను. అదేంటంటే, మొదటిది, ఓటమిని నేను ఒప్పుకోలేను. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను ఓడిపోతాను అంగీకరించను. 2 చేతులు ఎత్తాను నేను. ఎవరున్నారు నాలాంటి వాళ్ళు? ఓడిపోవడాన్ని ఒప్పుకోలేని వాళ్ళు ఎవరున్నారా? నాకు చెబితే ఆనందిస్తానరా నాలాంటి వాళ్ళు ఉన్నారు మా టీంలోని. ఎవరు పెద్ద డిప్లొమాటిక్గా పనికి మళ్ళీ నీ దగ్గర మేము కూర్చొని అన్నట్టున్నారే. గెలవలేను, ఓటమిని ఒప్పుకోలేను. ఎట్ ద సేమ్ టైం అవమానాన్ని సహించలేను. షేమ్ ఎవడైనా చేస్తే మాత్రం నేను నవ్వుతూనే ఉంటాను, లోపల మండుతూ ఉంటుంది. స్మైల్ మారదు, చూపు మారదు, షేప్ మారదు, ఫేస్ మారదు. కొంతమందికి ఎర్రగా అవుతాయి చెవులు, ఇలా జుట్టు లెగడం. మనకు అది ఏం అవో, కానీ లోపల ఒప్పుకోదు బాడు. జీవుడు ఊరుకోడు. ఎన్నిసార్లు గెలవడానికి ప్రయత్నం చేసినా అన్నిసార్లు ఓడిపోయాను నేను. ఈ అనుభవాలు నాట్ ఎ సింగిల్ టైం, మెనీ టైమ్స్. నేను ఆలోచిస్తున్న ప్రతిసారి నాకు అర్థమవుతున్నది ఏంటంటే, నేను ఆ పరీక్ష గెలిచేంత వరకు దేవుడు నన్ను వదలడం అనిపించింది. అలా అని ఏమైనా సంతోషం ఇస్తే ఆయన సొమ్మేం పోద్ది? ఇప్పుడు దేవుడు కదా, దేవుడేనా? చేపలు అన్నాడు, ఏమైనా చేపలు సముద్రంలోంచి లక్షలు లక్షలు పుట్టుకొచ్చాయి, వల వేస్తే పిగిలిపోయి నన్ను పడిపోయాయి. మాటతో చేసేయగలడు కదా భూమి అంతటిని, ఏం కావాలన్నా. అలాంటిది కొద్ది నిమిషాలు నన్ను గెలిపిస్తే ఏమవుద్ది ఆయనకి? మీ ఇంట్లో గొడవ అవుతున్నప్పుడు నిన్ను గెలిపిస్తే ఆయన సొమ్ము ఏమైనా తగ్గిపోద్దా? ఆయన పవర్ ఏమైనా చాలా పలచన అయిపోద్దా? ఆయన ఏమైనా అశక్తుడు అవుతాడా నీకు ఇచ్చేస్తే? నాలో నుంచి ప్రభావం పోయిందని ఆ రోజు ఆగిపోయినట్టు ఇప్పుడు ఆగిపోతాడా? అవ్వదుగా. మరి ఎందుకు నన్ను ఓడిపోనిస్తున్నాడు? నన్ను ఎందుకు గెలవనివ్వడు? నా మాట ఎందుకు దక్కనివ్వడు? నా విలువ ఎందుకు పెంచడు? నన్ను ఎందుకు అవమానపాలు చేస్తాడు? పోను అలాగని ఒకసారా 2 సార్లా? ఊపిరి తీసుకున్నంత ఈజీ అయిపోతుంది ఈ పోరాటం. ఎన్నిసార్లు జరుగుతున్నా ఓడిపోవడాన్ని ఒప్పుకోలేకపోతున్నాం. ఏంటి ఈ బాధ? ఏంటి? ఎందుకు ఓడిపోవాలి? జీవితంలో చాలా వదిలేసుకున్నాం. అలాంటి మనల్ని గెలిపించాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఉంది కదా, న్యాయమే కదా. ఆయన అన్యాయం చేయటం అసంభవం కదా. అంటే ఆయన చేసేది ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పరే మళ్ళరా, అక్కలారా, చెల్లెలారా, అనలారా, ఏమవ్వాలి? నేను గెలవాలా ఓడిపోలా? అని నేను ఓడిపోతే ఆయన ఆనందిస్తాడు. శాడిస్ట్ కదూ. ఇదేగా మనకు దేవుడి మీద అభిప్రాయం. నన్నెందుకు ఓడిపోనిస్తావు? నన్ను గెలిపించు. నువ్వు గెలిచినప్పుడల్లా ఆయన ఏడుస్తుంటాడు. అరే నా బిడ్డ, నేను కోరుకున్నది ఒకటి, నన్ను సంతోషపరచాలి, నేను తృప్తి పొందాలి, నేను ఆనందించాలి. నా పిల్లోడు నా గురించి యుద్ధం చేస్తున్నప్పుడు అతని ఇంట జరిగే పోరాటం, అతని వంట జరిగే పోరాటం, అతని ఆఫీసులో జరిగే పోరాటం, అతని మినిస్ట్రీలో జరిగే పోరాటం, అతడు సెక్యులర్గా ఉండేటప్పుడు బయట జరిగే పోరాటం, ఇవన్నీ హీ హ్యాస్ టు ఫేస్. ఎట్ ద సేమ్ టైం అతడు ఓడిపోవాలి. అది ఎవరి ఇష్టం? యేసు ప్రభువు కన్నారా నిద్రపోవడానికి మంచం లేదంట కదా, నిజమేనా? తెలుసా? విన్నారా? ఓ రోజు పాపం ఆయన ఎక్కడ పడుకున్నాడంటే, ఓడ ప్రయాణం చేసేటప్పుడు అమరం మీద నిద్రపోతున్నాడంట. తలగడ వేసుకుని కూడా నిద్రపోతున్నాడంట. పాపం ఎంత తెలిసిపోయాడు పాపం. అప్పుడు కూడా నిద్రపోనివ్వట్లేదు వీళ్ళు. లేపేసి, బతుకుడా చింతలేదు నీకు అంటే ఏంటి? వీళ్ళ కోసం ఆయన ఎప్పుడు చింతిస్తూనే ఉండాలా? ఇదేగా మన పార్టీ. చెప్పండి. మన నావలో ఉన్నాడన్న ధీమా మనకు లేదు. మన కొంపకి క్రీస్తు అధిపతి అని బోర్డు మాత్రం ఉంది. నీ ఇంట్లో యేసులేడన్న చింత నీకు ఉంది. ఏమనాలి నిన్ను? ఆ పడవలో ఏడిసిన వాళ్ళు నువ్వు ఒకటే. ప్రతిరోజు ఇదే గొడవ. ప్రభువా
మమ్మల్ని మర్చిపోయావా అంటే అదేంటి ఆయన ఎలా మర్చిపోతాడు? నువ్వు మర్చిపోవాలి కానీ ఆయన మర్చిపోతాడా? నువ్వు ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన స్వభావం చేతుల మీద చెక్కుకున్నాడు. నీకు పాళ్ళకి రాయి తగలకుండా దేవదూతలకు ఆజ్ఞాపించి కాపలా కాస్తున్నాడు మానక ఎన్ని రోజుల నుంచో. అటువంటిది ఆయనతో మనకున్నటువంటి అభిప్రాయం ఇది. ఇంకో మాట చెప్తాను. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అవమానాన్ని ఆయన ఎంత ఈజీగా తీసుకుని ఉంటాడో కదా. ఏమండి, మీ బ్యాక్గ్రౌండ్ని ఎవడైనా టచ్ చేస్తే మీకు ఎలాగుంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడో చోట దాని కవరింగ్కి ఎన్ని తిప్పలు పడతామో తెలుసా? నాకు ఈ మధ్య ఎలక్షన్ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన కొన్ని మాటలు విన్నప్పుడు నాకు అనిపించింది. నేను నెల్లూరులో పుట్టానన్నాడు, నేను తునిలో పుట్టానన్నాడు, నేను విజయవాడలో పుట్టానన్నాడు, నేను గుంటూరులో పుట్టానన్నాడు. ఎన్నిసార్లు పుడతాడు ఒక మనిషి? ఎన్ని ఊర్లో పుడతాడు? 7 సార్లు ఈ ఊరు ఆ ఊరు తిప్పినట్టు. ఇది ఏమన్నా ఊర్లు తిప్పే రోజులు ఆ రోజుల్లో ఈయన పుట్టిన కాలం. అంటే ఆయన ఏంటి ఆ టైంలో ఆ ప్రదేశంలో మనుషులు దక్కించుకోవడానికి ఏం చెప్పుంటాడు? అది నిజమా అబద్ధమా? అబద్ధం లాంటి నిజాలు. ఓయ్ ఆయన మంత్రి గారు అబద్ధం, అవమానపరచకూడదు ఆయన. సో ఏదో చెప్పాడు. అలాగా ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పి బతకలేదు. మనం అలాగే గుద్దిస్తున్నాం ఎక్కడ చూసినా ఎన్ని సంవత్సరాలైనా. నిజమేంటో తెలీదు, చేస్తారో లేదో తెలియదు, చెప్పారు, నమ్మాము, వచ్చాము. అటువంటిది దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ని టచ్ చేసినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు? రే మీ డాడీ ఎవరో తెలిసేట్రా అన్నాడు ఒకడు. ఎలాగుంటుంది అప్పుడు ఫీలింగ్? నువ్వు ఏ తల్లికి పుట్టావో నీకు తెలిసేంట్రా అంటే ఎలాగుంటుంది? మేమేం వ్యభిచారం వల్ల పుట్టామనుకుంటున్నావురా అంటే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అలాగ అవమానించబడేటప్పుడు ఏడు దేవుడా అని వెళ్ళాడా రాత్రి ప్రార్థనకి? నాకు అంత లేదు, నన్ను అంత అవమానపరచలా. కానీ ఎక్కడో చోట కొంచెం షేమ్ అయితే అవమానాన్నే నేను సహించలేకపోతుంటే మరి ఆయన పరిస్థితి ఏంటండి? పోనీ అక్కడతో ఆగలేదు. ఆ పక్కన దొంగోడు అంటాడు, ఏయ్ నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగవే, నువ్వు సిలువ దిగు, నువ్వు రక్షించుకో, అప్పుడు వచ్చి మమ్మల్ని రక్షించు, మేము కూడా నీ వెనకాల భజన చేస్తాను. నువ్వు భజన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఆ 3వ రోజు ఆయన లెగుతాడు, నువ్వు లెగుతావా? అదే తేడా, అది పరిస్థితి. అంటే అవమానాన్ని యేసు ప్రభు భరించినంతగా నేనైతే తీసుకోలేకపోయాను. యేసు దేవుని సంతోషపరిచాడు, యేసు దేవుని అంగీకారం పొందాడు, యేసు దేవుని చిత్తం జరిగించాడు. మరి నేనేం చేస్తున్నాను ఇప్పుడు? ఆయన యుద్ధం ఆయన టీంలో ఉండి చేస్తున్నట్టుగా కనపడుతూ తర్వాత మాట అడిగాను. నా లోపల నా ప్రశ్న ఏర్పడుతుంది ఏంటంటే, నీకు మోస్ట్ ప్రమాదకరమైన సంగతి ఏంటో తెలుసా? నా యుద్ధంలో మోస్ట్ డేంజరస్ ఇష్యూ ఏంటో చెప్తాను. బలహీనతలు ఎవరికైనా ఉంటే చూసి విపరీతమైన సహాయం చేసేయాలనుకోవడం నా బలహీనత. ఇది యేసుప్రభు కూడా ఉండేది. ఆయనంట నడిచేటప్పుడు హీ మూవ్డ్ విత్ కంపాషన్ అన్నది ఇంగ్లీష్లో. కనికరముతో నడిచేవాడంట. ఆయన నడక ఎలా ఉండేది? నడక కనికరంగా ఉందనంటే ఒక పాస్టర్ గారు నాకు వాక్యం చెప్పేటప్పుడు విన్నాను. ఆయన అంట నడిచేటప్పుడు చాలా జాలిగా నడిచేవాడు అన్నాడు. అలాగ అర్థమైందా నీకు? జాలిగా నడవడం అంటే ఎలా నడుస్తారు చెప్పండి? కాళ్ళు తెగిపోయి పుళ్ళు పడిపోయి నడవడానికి అవకాశం లేనప్పుడు నడిచే నడకుండా చూసా అని కొన్నిసార్లు మొన్న పాప వాళ్ళు కొండలంతా తిరిగి ఆ లాస్ట్లో నడుతుంటే నాకు అనిపించింది, నడవలేక కాళ్ళు ఇలా జాపి అప్పుడు ఆ కొండ చుట్టూ తిరిగినప్పుడు ఏది ఇక్కడే అనుకుని వెళ్ళారు. తిరదిద్దు 19 కిలోమీటర్లు 37 కిలోమీటర్లు ఆ మధ్యలో అయిపోయి అప్సోపాలు పడుతుంటే అన్నీ తెగిపోయి అప్పుడు అర్థమైంది ఇలాగే నా కనికరం అంటే కాదు, అది అబద్ధం ఆయన చెప్పింది. కానీ ఆయనే కనికరం. ఒక కుంటోడిని చూడగానే, ఒక గుడ్డోడిని చూడగానే, ఒక వికలాంగుడిని చూడగానే, ఒక విధవరాలను చూడగానే, ఒక అనాథను చూడగానే, ఒక బీదను చూడగానే ఆయన హృదయం ఎలా ఉండేదట? ఓట్లు ముందు మన వాళ్ళు తిరుగుతారు చూడు, అలాగా మంగళ షాపులో దూరిపోయి కటింగ్ వేసేస్తుంటారు, దోశల షాపులోకి వెళ్ళి అట్లు వేసేస్తుంటారు. ఇలా కనికరమా ప్రేమ? అదో రకం. తమ్మ కోసం, మా ఓట్ల కోసం. యేసు ప్రేమ అలాంటి నటించే ప్రేమ కాదు. నాకు అలాంటి బలహీనతే. ఎలాగైనా సరే ఏదో ఒక మాడ్యూల్లో వాళ్ళకి బలహీనతలు చూసి విపరీతమైన సహాయం చేద్దాం అనేటువంటిది పరిస్థితి. రెండోది ఎలాగోకలాగా వాళ్ళని బాగా లేవనెత్తాలి, వాళ్ళని హ్యాపీ చేయాలి అనేటువంటి బాధ, కనికరాలు రెండు నాకు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, మంచి లక్షణాలు అనుకునేరు కనుక.
అనుకోకండి, ఎందుకంటే నాలో ఉన్నవి చెప్తున్నా. నాకు ఈ 2 ఫీలింగ్స్ ఎందుకు వచ్చాయి తెలుసా? ఒకరోజు నేనున్న స్థితి, నాకెవరైనా సహాయం చేస్తే బాగునని ఎదురు చూసిన స్థితి. ఆ రోజు ఒక ముద్ద తీసుకొస్తున్నా, ఒక ముద్దుగా ఒక మాట మాట్లాడినా ఆనందంగా ప్రవశించిన ఆ రోజులు. అలాంటి పరిస్థితుల్లో లేమిని నేను చూసొచ్చానేమో, ఆ కరువు నేను అనుభవించానేమో, ఆ ఒంటరితనపు దుఃఖాన్ని చూశానేమో. అలా ఎవరైనా చూస్తే అలాంటి వాళ్ళ కష్టమంతా తీసేసి ఇమ్మీడియట్గా నేను దూరిపోయి వాళ్ళకి సహాయం చేసేద్దాం. ఇంతకీ ఆ ప్రదేశంలో సహాయం చేస్తున్న నేను దేవుని స్థానం తీసుకుంటానని మీకు తెలుసా? వాళ్ళకి ఆ సహాయంలో దేవుడు ఏమి నేర్పిద్దాం అనుకుంటున్నాడో పక్కకి పెట్టి, దేవుడు నువ్వు పక్కెళ్ళు, నేను దూరిపోదాం అనుకుంటున్నాను. అలా ఉంది నా పరిస్థితి. బెతస్దా కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి అడుపడున్నాడు? ఎన్నండి? అన్ని సంవత్సరాల పాటు యేసుప్రభు అక్కడే ఉన్నాడా లేదా? ఎందుకు ఆడిని విడుదల చేయలేదు? శానా అనే ఓడు ఆ ఊర్లో చాలా రోజుల నుంచి ఉన్నాడు కదా. అప్పటికే యేసుప్రభు దగ్గర చాలా వార్తలు వస్తూ ఉంటాయి కదా, చుట్టుపక్కల సమాచారం అంతా. ఎందుకు పరిగెత్తి ఓయ్ పదండ్రా శానా వాడిని ఎవడో రెడీ చేద్దాం అని ఎందుకు వెళ్ళలేదు? అంటే నాలాంటి కంపాషన్ కాదు అయింది. ఆయనకు పర్పస్ఫుల్గా, చాలా ఉద్దేశపూర్వకంగా, స్థిరమైన ఖచ్చితమైన విడుదల సమయం రాకమునుపు ఎక్కడికి తొందరపడడు, దేనికి ఆయాసపడడు, దేనికి ప్రయాసపడడు. కానీ నాకు మాత్రం ఎలాగుంటుందంటే, ఇది నా వీక్నెస్. చాలా ప్రమాదమైన పరిస్థితి. అంటే ఏదో ఒక వాక్యాన్ని అడ్డం పెట్టుకుని దేవుని పక్షమైనటువంటి సహాయానికి నేను చేస్తూనే నేను అడ్డుపడడం నా బలహీనత. హెల్ప్ చేయటానికి ప్రయత్నం చేస్తూ, లేవనెత్తడానికి సిద్ధపరుస్తూ, హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూనే దేవుని ప్లాన్కి నేనేమవుతున్నాను? దేవుని స్థానం దొంగిలిస్తూ దేవుని ప్రణాళికకు అడ్డుబండన అవుతున్నాను. మీ అందరికీ సహాయం నేను చేసినట్టు కనపడుతుంది, కానీ నేను దేవుని ఎదుటి చూస్తే దేవుడు నన్ను ఏమంటాడు? ఏరా నేను నేర్పించాల్సింది నేర్పించకుండా నువ్వెవడో ఆలివ్ గ్రీన్ మధ్యలో అడ్డుపడిపోతున్నావు అని అనుకోడు ఆయన. ఇప్పుడు చెప్పండి, నేను దేవుడిని సంతోషపరుస్తున్నానా అడ్డుపడుతున్నానా? అంటే ఎలా ఉంటుందంటే, దేవుడు వాళ్ళకి ఏదో షూట్ చేయడానికి ఎలా పట్టుకోరా అంటే, నేను వెళ్ళిపోయి తిన్నగా టార్గెట్ని కన్నం పెట్టేసి ఫైట్ చేస్తాం ప్రభా అన్నట్టు ఉంది. నేర్పించాల్సిందే దేవుడు కదా వాళ్ళకి, దేవుని స్థానం కదా అక్కడ. కానీ నాకెందుకు ఇంత కనికరం వచ్చేసింది? ఇది కనికరమా జాలే? ఈ 2 కాదు, మోసగాడిని. అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండాలి, అవసరమైతే 1 గంట ప్రార్థన చేయాలి, అవసరమైతే ఇంకేదైనా పరిస్థితుల్లో నీ పరిచర్య అంతటిని, నీ పరిస్థితి అంతటిని ఆ యుద్ధంలో దేవుడు నీకు నేర్పించి నీకు విజయంలోకి నడిపించేంత వరకు నిన్ను సిద్ధపరచడానికి ప్రభువా నీవు ఏ పాఠం నేర్పాలో ఆ పాఠం త్వరగా నేర్పించని దేవుని సన్నిధిలో పూటపడాలి. అంతేగాని సహాయం చేయడానికి నేను ఎందుకు లెగుస్తున్నాను? దానికి వాక్యం అడ్డం పెట్టుకుంటున్నాను. ఏదో ఒక వాక్యం మనకు ఉంటుంది ధైర్యంగా సహాయం చేయడానికి. మరి మంచి సమరయుడు స్టోరీ ఉంది కదా మనకు, ఎలాగూ ఏదో దానిలో దూరిపోదాం. కానీ దేవుని సహాయమా కాదా? కళ్ళు మూసిపోతున్నాయి ఆ టైంలో. ఇది నాకున్నటువంటి గొప్ప ప్రమాదం. మరి నా లోపల మరొక వీక్నెస్ గురించి చెప్పాలి, బాగా టఫెస్ట్ వీక్నెసెస్. ఈ వీక్నెస్ ఏంటంటే, నా బలహీనత ఏంటంటే, తెలుసుకోగలిగినంత స్పీడ్గా విజయం రావట్లేదు, విక్టరీ అయితే దొరకట్లేదు. కానీ గెలవలేక పోరాటం అయితే వదలట్లేదు. మొత్తానికి గెలుపు కోసమే నా పోరాటం. ఎలాగైనా దాన్ని గెలవాలి అనేటువంటి సైనికుడికి ఇలాగే కదా ఉండాలి. ఎలాగైనా దాన్ని గెలవాలనుకుంటాడా, ఓడిపోవాలనుకుంటాడా? ఓడిపోతే బాగున్ను, తొందరగా వెళ్ళిపోదాం, దొరికిపోతే బాగున్ను, వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఫుడ్ ఎడతారు అనుకుంటాడా? కళ్ళు కూడా పీకెత్తారు. యుద్ధ ఖైదీలు అందరికీ అన్ని చోట్ల రిఫ్యూజెస్ ఉండవు, నష్టం కలిగి. కానీ గెలవాలి, విజయమో వీరమరణమో అంటాం, చచ్చిపోతే ముందుకెళ్తాం. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఆ గెలుపు అనేటువంటి కాంక్ష నా లోపల చాలా ఉన్నప్పటికీ కూడా ఎంత వదిలేద్దాం అనుకున్నా ఇంకా కొన్ని విషయాలు నాకు మరింక కొంచెం గట్టిగా పర్వాలేదు ఏలో ఫైట్ చేయి అనేటట్లుగా నాకు సిచ్యువేషన్స్ని నేను దూకుతున్నాను, గెలుస్తున్నాను, ముందుకెళ్తున్నాను. విచిత్రం ఏంటి, తెలుసుకోగలిగినంత స్పీడ్గా విజయం నాకు రాదు. దేవుడు నాకు నేర్పించడానికి ఈ రకంగానే తీసుకెళ్తాడు, ఈ ఓటంలోనే ఉంచుతాడు, ఇలాగే నడిపిస్తాడు అనే దానికన్నా ఎందుకు రాదు చూద్దాం అనేటట్లు మళ్ళీ ప్రయత్నం. ఒక వ్యాపారి నష్టపోతున్నప్పుడు బిజినెస్ వదిలేస్తాడా, ఇంకో వ్యాపారం మొదలెడతాడా? బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు చెప్పండి? ఎనీ బిజినెస్ మ్యాన్ ఇంకో వ్యాపారం మొదలు పెడతాడు. ఎందుకు?
ఇది లాస్ వచ్చింది, ఇంకో దాన్ని తీసుకొచ్చి దీనిలో కలిపి కొంచెం కాంపెన్సేట్ చేద్దామని, అంతే కదా. ఏదైనా ఒకటి ప్రతి ప్రయత్నంలో ఒక నిజమైన పోరాటం ఇలాగే చేయటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుని సన్నిధిలో ఒక అపజయం వచ్చిన వెంటనే మనము మరొక రకమైనటువంటి జయం కొరకు చేసేటువంటి నీ ప్రయత్నాన్ని దేవుడే నా చేతులకు పోరాటం నేర్పేవాడని చెప్పగలిగినప్పుడే చేస్తాడు. కానీ అక్కడ దేవుడిని పక్కకు పెడతాం. నిజంగా చెప్పండి, ఎక్కడైనా దెబ్బతిన్న వెంటనే దేవుడి మీద ఆధారపడతారా? మీ ప్రయత్నం మళ్ళీ తిరిగి లేచి ప్రయత్నం చేస్తారా? దేవుడి మీద ఆధారపడతారా? నేను చాలామందిని చూశాను, నేను కూడా చేశాను. ఏది నష్టపోయినా తిరిగి మళ్ళీ ఒక అటెంప్ట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను తప్ప అక్కడ దేవునికి విలువేమో. ప్రభు ఇది నీ చిత్తం కాదే, మీ దారి మూసావేమో అన్నాం అన్నట్టు ఉంటాం. కానీ మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసి ఇంకోటి ఏదో అక్కడ నీ మనోసంకల్పం, మనోధైర్యం, మనోనిబ్బరం ఇవన్నీ ఏమవుతాయి? యేసు ప్రభుని సిగ్గుపరుస్తాయి. ఆయన దుఃఖపడతా ఉంటాడు. ఆయన నడిపింపు లోకపు నడిపింపు కాదు. జాతకాలు వేసుకున్నట్లు, నక్షత్ర ఫలాలు, రావార ఫలాలు చూసినట్టు కాదది. ఆయన స్థిరమైన ఏర్పాటు ఒక మనిషి ప్రణాళిక పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ స్థిరత్వంలోనికి నేను యాక్సెప్ట్ చేయబడటం దేవునికి ఇష్టం. ప్రయత్నం చేయండి. మరొక విషయం చెప్పాలి, నాకు గొప్ప గర్వంగా ఉండేటువంటి ఫీలింగ్ కూడా ఒకటి ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఏంటి ఆ గర్వం ఏంటో చెప్పనా? నేను ఎప్పుడు చింతించను. నా గర్వం ఏంటి? అసలు ఎప్పుడూ చింతించను, దేనికి ఆశపడను. నా గర్వం ఏంటి? దేనికి ఆశపడను. నాకు బాగా నిరీక్షణ ఉంది. నా గర్వం ఏంటి? ఈ మూడు నా ఎబిలిటీస్. మొదటిది చింతించను, ఆశ కోరిక దేనికి లేదు, మంచి నిరీక్షణ, శుభ నిరీక్షణ అయితే ఉంది. అంతేకాదు నిజమైన గర్వం ఏంటంటే ఎలాంటి పరిస్థితి అయినా జడవను, వెనక్కి తిరగను. ఎలాంటి పరిస్థితి అయినా జడవను, వెనక్కి తిరగను, ముందుకే వెళ్తానంతే. ఎలాంటి సిచ్యువేషన్ అయినా అస్సలు పిరికితనం, బెరుకు ఇలాంటివి నాకు తెలియదు. అయిందా? అవునే. ఏమవుద్ది? అవునే. దీన్ని ఏమంటారు? ధైర్యమా, మొండితనమా? చాలామందికి ఇది ఎలా అనిపించింది? ధైర్యంలాగే అనిపిస్తుంది. ఓకే అనుకోవచ్చు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఈ రకమైన విజయాల దగ్గర దేవుడు నాతో ఏమంటాడంటే, నువ్వు నా మీద 50% అనుకుంటున్నావు, 50% నీ అనుభవం మీద నువ్వు నడుస్తున్నావు అంటున్నాడు. ఏమన్నావు? నా నిరీక్షణ, నా ఆశ, నాకున్న ఆ చింతించలేనితనం నాకు ఉంది. కానీ దేవుని మీద 50% అనుకుంటానట, మిగిలిన 50% నా ఎక్స్పీరియన్స్ నడుస్తుందట. నా యజమాని సంతోషిస్తాడు అనుకుంటున్నారా? ఆనందించడు. ఈజ్ నాట్ ప్లీజ్, ఈజ్ నాట్ హ్యాపీ విత్ మీ. 100% దేవుని మీద ఆధారపడగలమండి? చెప్పండి. అసలు ఎవడైనా అలా సమర్థించుకోకపోతే కుదరదు. చెప్పండి. ఆయన ఏమంటాడు తెలుసా? కెప్టెన్ నేనా నువ్వా అని అడుగుతున్నాడు. ఏం చేయను? ఇప్పుడు నేను వెళ్ళి కెప్టెన్కి ఏం చెప్తున్నాను? సార్ మీరు పక్క తిరగండి, నాకు సైట్ ఇవ్వండి, పొడిచేస్తున్నాడిని, చంపేస్తున్నాడిని, వెళ్ళిపోతానండి. ప్రభు అంటాడు, ఒరే కెప్టెన్ నేను కదరా, నువ్వు కాదు కదరా, కాస్త ఆగరా. సార్ నా నిరీక్షణ గొప్పదే. అయితే ఆగు. నేను దేనికి భయపడినా? అయితే ఆగు. నేను దేనికి చేతే నోరు మూసుకుని ఉండు. కానీ నాకేమనిపిస్తుంది చెప్పండి? తెగింపు ఉన్నట్టుండదో, ధైర్యంలాగా అనిపించదు. మోసగాడిని. ఎన్ని క్రైస్తవ మోసాలు పెట్టుకుని భక్తి ఏం చేస్తున్నామండి? నియమం ప్రకారం పోరాడాలి, నా సొంత రూల్స్ ఉండకూడదు, ఆశావాదాన్ని వదలకూడదు, అలాగని పోటీతత్వం ముందుకెళ్ళకూడదు, గెలుపు కోసం ఎదురు చూడాలి, విజయం నాదనకూడదు. ఏడు సరి క్రైస్తవ్యం. క్రికెట్ ఆడి గెలిస్తే అందరూ వచ్చి ఛాంపియన్ ఓపెన్ చేసి గెలిచామని గెంతుతున్నారు. చేర్స్, సంబరాలు. క్రైస్తవుడికి సంబరాలు ఉంటాయా? ఉంటాయా? నీ గెలుపులో సంబరాలు ఉన్నాయా? నీ విజయంలో మహిమ పొందుకునే పరిస్థితులు ఉన్నాయా? ఇది దేవుడు చేశాడని చెప్పి నువ్వు ఆనందిస్తుంటే నిన్నేమంటాడో చూసుకో. నువ్వు చేసిన ఏ పనిని బట్టి కూడా గాడ్ విల్ నెవర్ ప్లీజ్. ఆలోచించుకోండి. ఎంత పెద్ద ఇల్లు దేవుడిచ్చాడు. సో వాట్? నువ్వు చేసిందెంత, నీకు ఇచ్చిందెంత? ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని మహింపరిచిందెంత, నువ్వు ఆనందించిందెంత? ఆ ఇంటిలో నువ్వు సుఖపడేదెంత? దేవునికి ఇచ్చిన భాగం ఎంత? ఎవరు మహిం పొందారు చెప్పండి? ఇప్పుడు ఒక పెళ్ళి, ఒక శుభకార్యం, ఒక మంచి కార్యం, ఒక దుఃఖ కార్యం, ఒక పరిస్థితి, ఒక ఉద్యోగం, ఒక సంపాదన, ఏదైనా చెయ్యి, నీ నాయకుడు హ్యాపీ అయ్యాడా?
హ్యాపీ చేశామా? ఆయన మనకు అనుమతించిన దినాలన్నీ లెక్కేసుకుంటే తేరగా అనిపించేస్తున్న రోజులు కానీ, పొందుతున్న సుఖాలు కానీ, సౌఖ్యాలు కానీ, సౌకర్యాలు కానీ, ఏం చేసి దేవుని మీరు మీ నాయకుడిని మీ జట్టులో మీ సైనికుడిగా మీరు ఆయన్ని హ్యాపీ చేశారు చెప్పండి? వాజ్ ఎనీవన్? ఎందుకు ఒప్పేసుకుంటున్నాం అంటే ఇక ఆయన సంతోషం కోసం మనం బతకమా? వద్దా మన బతుకులు? మీ సంతోషం కోసం ఆయన ఇంకోసారి సిరివేయమంటే రెడీ అయిపోయి చప్పట్లు కొట్టేస్తే వెనకదళ్ళి గుడ్ ఫ్రైడే రోజు ఏడిసిన దొంగెడుపులు. ఈరోజు యేసుతో పాటు శ్రమల కోసం అప్పగించుకోలేని నీ సిగ్గు, దేవుని కొరకు జీవితకాలము నువ్వు అనుభవించే భాగ్యాల మధ్య దేవుడు ఎంత దుఃఖపడతాడో కదా. యేసు ప్రభు గురించి దేవుడు హ్యాపీ అయ్యాడా, దుఃఖపడ్డాడా చెప్పండి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనన్ను మీరు వెంబడించుడి. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఈరోజు నేను చనిపోయే రోజు నా గురించి ఒక స్వరం ఒక్క మనిషికైనా వినపడద్దా? నీ గురించి వినపడద్దా? ప్రభుని అడుగుదాం.